దేవా నీ చిత్త ప్రకారమే, పాట పాడినా, వాక్యం చెప్పినా, సంఘంలో నిర్ణయం చేసినా, ఏ కార్యము చేసినా నీ చిత్తమేనయ్యా, లేకపోతే నాకు విజయం లేదు. అలా చెప్తున్నాను. చదువైనా, ఉద్యోగమైన, వివాహమైన, కుటుంబ జీవితమైన, గృహమైన, సంఘమైన దేవుని చిత్తానికి లోబడి నిర్ణయాలు చేస్తే అందులో మనకి విజయం. దేవుని చిత్తానికి వెలుపల, దైవ క్రమానికి వెలుపల నువ్వే నిర్ణయం తీసుకున్నా అది నీకు అపజయాన్ని ఇస్తుంది తప్ప జయాన్ని ఇవ్వదు. ప్రభువా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు? నేనెందుకు ఇట్ట అయిపోయాను? నేనెందుకు దిగజారిపోయాను? నాకెందుకు ఈ నష్టం వచ్చింది? నాకెందుకు ఈ కష్టం వచ్చింది? నేనెందుకు ఇలా అయిపోయానంటే దైవ నిర్ణయాన్ని దాటి వెళ్ళావు, దేవుని క్రమాన్ని దాటి వెళ్ళావు. అందుకే నీ కుటుంబం అలా అయిపోయింది, అందుకే నీ బిడ్డలు అలా అయిపోయారు, అందుకే నువ్వు అలా దిగజారిపోతున్నావు.